హైదరాబాద్ ను ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పటికే దీనికోసం 200 ఎకరాల భూమిని కూడా కేటాయించామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్ కు అమెరికాలోని ప్రవాస భారతీయులు హాజరు కావాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. అట్లాంటా ఆట వేడుకల్లో శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఐటీ మినిస్టర్గా మొదటిసారి ఈ కన్వెన్షన్కి అటెండ్ అవ్వడం, వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో ఆల్రెడీ బిజినెస్ పరంగా ఎవరైతే ఫ్లరిష్ అవుతున్నారో ఐటీ సెక్టర్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కలుస్తూ కోలాహలంగా మొత్తం మీద తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్న సందర్భాన్ని ఆయన ఎలా వీటిని యూటిలైజ్ చేసుకోవాలి, ఈ రిసోర్సెస్ని హైదరాబాద్కి ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మనకు క్లియర్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా వస్తే అటు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మరోవైపు తెలుగు వాళ్ళని కలవడం కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఇలా వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బట్ శ్రీధర్ బాబు గారు మాత్రం గత 2 రోజుల నుండి, ఇక్కడ ఉన్న అట్లాంటాలో ఉన్న 2 రోజుల నుండి ఎక్కువగా ఇక్కడ లోకల్ బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఇక్కడ కంపెనీల్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎక్కువగా అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వారి మాటలను తెలుసుకుందాం. అసలు అమెరికాకి ఇంత దూరం, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడ ఆపర్చునిటీస్ ఏమేమి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయించాలనుకుంటున్నారు అనేది వారి మాటలను ఉందాం. నమస్తే అండి శ్రీధర్ బాబు గారు. ముఖ్యంగా అంటే గత 2 రోజుల నుంచి చూస్తుంటే డిఫరెంట్గా మిగిలిన మినిస్టర్స్ కన్నా కూడా మీరు అంటే గతంలో వచ్చిన వాళ్ళకన్నా కంపేర్ చేస్తే ఎక్కువగా బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఐటీ టెక్నాలజీకి సంబంధించి ఏమేం చేంజెస్ రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఛాలెంజెస్ ఏమి ఉంటాయి, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్య కారణం ఏమంటారు? ప్రత్యేకించి మేము చెప్తా ఉన్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటి విషయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యతను ఇస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మానవ వనరులను పూర్తి స్థాయిలో సంసిద్ధతతో వాటిలో రీస్కిల్ అప్స్కిల్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా కూడా, వాటి పరంగా ఏ ఆలోచన చేయాలి, ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రాధాన్యతను పెట్టి రాబోయే కాలంలో మేము చెప్తా ఉన్నాం, నమ్మకం ఉంది, గొప్ప మానవ వనరులు ఉన్నాయి మనకు. ఇట్స్ స్కిల్లో మన రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున స్కిల్ అసెట్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని మేము రాబోయే కాలంలో తప్పకుండా కర్ణాటకకు మించి, బెంగళూరుని మించి ఐటీ రంగాన్ని విస్తరింపజేసే కార్యక్రమం, కార్యాచరణ, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఏఐ సిటీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. 200 ఎకరాలు భూమిని కేటాయింపు చేయటం జరిగింది. సో ఏఐ సిటీ రేపొద్దున ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా నాకు ఏఐ సిటీ వస్తూ ఉంది అని కాకుండా ఒక టెక్నాలజీ సెంటర్, ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్రమంలో ఏఐ సిటీలో రేపు 2వ అడుగు ఏంటంటే మాకు ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకొని చాలామంది ప్రపంచ దేశాలకు సంబంధించిన నిపుణులు వచ్చి వారి అనుభవాలను ఒక పరంగా ఏ అంశంలో కానీ రేపు మేము ప్రతిపాదించే ఏఐ సిటీలో ఏముండాలి, ఏ విధమైన టెక్నాలజీ ఉండాలి, ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఏ అంశాలు ఏ విధంగా ఉండాలని వారందరూ వచ్చి ఆ నిపుణులు మాతోని షేర్ చేసినప్పుడు ఆ విధమైన ప్రయత్నం మొదలుపెట్టి ఆ క్రమేణా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అన్ని విధమైన ప్రయత్నం. ఇంకోటి దీంట్లో ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ, మోరల్గా ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ కూడా ఇంపార్టెంట్. దాన్ని కూడా ఏ విధంగా అమలు ఆచరణలో పెట్టే ఒక కార్యాచరణ తీసుకోవాలనే ఆలోచనతోనే మేము ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ని సెప్టెంబర్ మాసంలో చేయబోతా ఉన్నాం. శ్రీధర్ బాబు గారు, మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది, ఆల్రెడీ Y2K ఒకటి ఆల్రెడీ మీరు చూశారు. సిమిలర్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఛాలెంజెస్ వచ్చినా కూడా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసే టెక్నాలజీకి సంబంధించిన అడాప్షన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా భారతదేశంలోనే తీసుకుంటారు అనేది కూడా గ్లోబల్గా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఓవర్ నైట్ 30 లక్షల మంది అవసరాన్ని క్రియేట్ అయినా కూడా మార్కెట్లో మ్యాక్సిమం హైదరాబాద్ నుండే వచ్చారు.
సో సిమిలర్గా ఏఐకి సంబంధించి కూడా ఇది తెలంగాణ స్టేట్లో ఉన్న యూత్కి కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళందరికీ అవకాశాన్ని ఎంతవరకు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని? డెఫినెట్లీ అనే మనము చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఈరోజున్న అక్కడ సాంకేతికపరమైన స్కిల్ పవర్ ఏ విధంగా ఉందో ఆ రోజు 2000 సంవత్సరంలో Y2K సమస్య వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూడటం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కానీ మనం ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపు చూడటం జరిగింది. చాలామంది ఆ రోజు ఇక్కడికే అమెరికాకు వచ్చి Y2K సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నంలో వారు ముందంజలో ఉన్నారు. అందుకోసం మేము ఈరోజు చెప్తా ఉన్నాం, కొత్త శకానికి ఐటీ రంగంలో రాబోతా ఉన్న తరుణంలో అది ఇవాళ వచ్చినా, రేపు వచ్చినా, 10 రోజులకు వచ్చినా, ఇంకో 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి పూర్తి స్థాయిలో వచ్చినా, మళ్ళా తిరిగి మనకున్న నైపుణ్యంతో ఎవరు ఎక్కడ ఏఐ రంగానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మన వైపు చూడాలనే ఒక ఆకాంక్ష. దానికి తోడు ఈరోజు స్పష్టంగా ఈరోజు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాందోళనలు ఉంటాయి, ఉద్యోగాలు పోతాయని. సరే, ఉద్యోగాలు కూడా సృష్టించే కార్యక్రమం భాగంలో దీన్ని ఉపయోగించుకునే ఒక కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలని. ఎందుకంటే కోడింగ్కి వచ్చే వరకు స్పష్టంగా రేపు ఏఐ పూర్తి స్థాయిలో వస్తే కోడింగ్ చాలా తక్కువ అవుతుంది. అల్గరిథం రాసేది ఏఐ రంగం అని చెప్పి ఒక ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం, చాట్ జీపీటీ ద్వారా అల్గరిథం రాయి దీనికి అని అంటే తక్కువ 2 నిమిషాలు 10 నిమిషాల్లో అదే కోడింగ్ అల్గరిథం చేసేస్తూ ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో ఈ ఏఐకి సంబంధించిన అల్గరిథమ్స్ ఎందుకంటే మానవులకు సంబంధించే వాళ్ళే రాసే కార్యక్రమంలో వేలాది లక్షలాది మంది బ్రెయిన్స్ ఈరోజు ఆ ఫాస్ట్నెస్ ఆ 5 మినిట్సో 2 మినిట్సో 5 సెకండ్సో 10 సెకండ్స్లో సొల్యూషన్ వస్తూ ఉన్న తరుణం. సో వాటిని ఇప్పుడున్న వనరులను రాబోయే సాంకేతిక అంశాలను గుర్తులో పెట్టుకొని ఏ రంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసుకొని ముందుకెళ్తాం. శ్రీధర్ గారు, ముఖ్యంగా మార్కెటింగ్ అనేసరికి అంటే ఇక్కడ అమెరికాలో కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ని తీసుకుంటే దానికి 20x 30x ఇట్లా మల్టిపుల్స్ని వాల్యుయేషన్స్ కింద క్రియేట్ చేస్తూ ఉంటారు. వెరస్ ఇండియన్ కంపెనీ అనేసరికి ఒక చిన్న చూపు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. సో ఈ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడంతో పాటు మార్కెట్ చేయాలంటే కాన్ఫరెన్సెస్ లాంటివి ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మీరు రాబోయే రోజుల్లో ఈవెంట్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్లోబల్ మాస్టర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండస్ట్రీలో వాళ్ళని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మేము ఏఐసిటీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. 200 ఎకరాలు భూమిని కేటాయింపు చేయటం జరిగింది. సో ఏఐసిటీ రేపొద్దున ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా నాకు ఏఐసిటీ వస్తూ ఉంది అని కాకుండా ఒక టెక్నాలజీ సెంటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్రమంలో ఏఐసిటీలో రేపు 2వ అడుగు ఏంటంటే మాకు ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకొని చాలామంది ప్రపంచ దేశాలకు సంబంధించిన నిపుణులు వచ్చి వారి అనుభవాలను ఒక పరంగా ఏ అంశంలో కానీ రేపు మేము ప్రతిపాదించే ఏఐసిటీలో ఏముండాలి, ఏ విధమైన టెక్నాలజీ ఉండాలి, ప్రపంచ దేశాలకు అవసరమయ్యే ఏ అంశాలు ఏ విధంగా ఉండాలని వారందరూ వచ్చి ఆ నిపుణులు మాతోని షేర్ చేసినప్పుడు ఆ విధమైన ప్రయత్నం మొదలుపెట్టి ఆ క్రమేణా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో అన్ని వర్టికల్స్కి సంబంధించి ఏఐకి సంబంధించి ఈరోజు హెల్త్ కేర్ కానీ, ఈరోజు ట్రాన్స్పోర్ట్కి కానీ, ఈరోజు మరి సాఫ్ట్వేర్ రంగానికి కానీ, ఈరోజు మీడియా రంగానికి కానీ, ఈరోజు గవర్నెన్స్ రంగానికి కానీ, ఎడ్యుకేషన్ రంగానికి కానీ, వివిధ రంగాలకు సంబంధించి ఏఐ ఉపయోగిస్తూ ఉన్న అనేక మంది నిపుణులు వచ్చి వారి వారి అనుభవాలను మంచి చెడులను ఆ కాన్ఫరెన్స్కి సంబంధించి అందరినీ కూడా సెన్సిటైజ్ చేయడానికి ఒక ప్రయత్నంతో పాటు రేపు గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నెన్స్లో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ అంశం వచ్చే వరకు ఆ ఆలోచనలు కూడా గవర్నెన్స్లో ఉండి ఏఐ రంగంలో నిపుణులను వారి ఆలోచనలను తీసుకొని అన్ని విధమైన ప్రయత్నం
ఇంకోటి దీంట్లో ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ, మోరల్గా ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ కూడా ఇంపార్టెంట్. దాన్ని కూడా ఏ విధంగా అమలు ఆచరణలో పెట్టే ఒక కార్యాచరణ తీసుకోవాలనే ఆలోచనతోనే మేము ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ని సెప్టెంబర్ మాసంలో చేయబోతా ఉన్నాం. అక్కడిచ్చే ప్రతి ఒక్కరి ఆలోచన ఏఐసిటీలో మేము ప్రతిబింబించేసే కార్యక్రమం చేస్తాం. మీరు ఇప్పుడు ఇక్కడ యుఎస్ ట్రిప్లో ఏమేం బిజినెస్ మీట్స్ ప్లాన్ చేసుకున్నారు, రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు కలవబోతున్నారు, తెలంగాణకి మీరు ఈ ట్రిప్లో ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేయబోతున్నారు? ఈరోజు నేను ఇక్కడికి రావటానికి ప్రధానంగా ఆటా మహాసభలకు వచ్చి మన తెలుగు ప్రజలందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం, వారిని మన రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని ఒక పిలుపుతో పాటు వారు తిరిగి వారి గ్రామాలకి వారి ప్రాంతాలకు గివ్ బ్యాక్ చేసే ఒక ప్రతిపాదన మీరు అందరు చేయాలని కోరటంతో పాటు ఒక ప్రధానమైన అంశంగా మిగతా చాలామంది పరిశ్రమలకు సంబంధించిన పెద్దలతోని కూర్చొని మాట్లాడి రీకనెక్ట్. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల 6 నెలల క్రితం ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ ఉన్న మనతోని సహకరించిన మనతోని నడిచిన అనేక మంది పరిశ్రమలు ఇక్కడి నుంచి ఉన్నారు. వాళ్ళతో రీకనెక్ట్ అయ్యి మీరు మళ్ళా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు చేయండి అని రీకనెక్ట్ కావటానికి